వెల్కమ్ టు ద మోస్ట్ డేంజరస్ గేమ్ ఆన్ ఎర్త్. ఈ ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ గాడ్ ఎవరు? డబ్బు కాదు, అధికారం అస్సలే కాదు. ఈ రెండింటినీ శాసించే ఇంకొక పవర్ ఉంది. దీన్నే బ్లాక్ గోల్డ్, నల్ల బంగారం అంటారు. అదే క్రూడ్ ఆయిల్. జస్ట్ ఈ నల్లటి లిక్విడ్ కోసం అమెరికా అధ్యక్షులు ఎవరున్నా సరే అమాయక దేశాల మీద బాంబులు వేస్తారు. దీనికోసమే దేశాధినేతల్ని కిడ్నాప్ కూడా చేస్తారు, ప్రభుత్వాలను కూల్చేస్తారు. ఆఖరికి ట్రంప్ లాంటి బిజినెస్ మ్యాన్ గ్రీన్లాండ్ అనే ఒక దేశాన్ని కొనేయడానికి బేరాలు కూడా ఆడతాడు. వినడానికి వింతగా ఉంది కదా, ఒక దేశాన్ని కొనేయడం ఏంటి పిచ్చి కాకపోతే అనుకోవచ్చు. కానీ ఆ పిచ్చి వెనక ఒక భయంకరమైన బిజినెస్ స్ట్రాటజీ ఉంది. ఒక పక్క ప్రపంచం మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు పరిగెడుతుంది. ఇక ఆయిల్ పని అయిపోయింది, పెట్రోల్ బంక్స్ అన్ని మూసేయాల్సిందే అని చెప్పేసి జనాలు అనుకుంటున్నారు. కానీ బాస్, అక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఆయిల్ అనేది జస్ట్ మీ బండి నడపడానికి మాత్రమే కాదు, మీరు వేసుకునే బట్టల నుంచి పొద్దున్నే వాడే టూత్ పేస్ట్ దాకా, ఆఖరికి తలనొప్పి వస్తే వేసుకునే టాబ్లెట్లో కూడా ఆయిలే ఉంది. ఆయిల్ లేకపోతే ఈ ప్రపంచం ఒక్క నిమిషం కూడా బ్రతకలేదు. అసలు ఆయిల్ రేట్ పెరిగితే ఇండియాలో టమాటా రేట్ ఎందుకు పెరుగుతుంది? క్రూడ్ ఆయిల్ మన స్టాక్ మార్కెట్ని ఎలా కుప్పకూల్చుతుంది? ఇది జస్ట్ ఫ్యూయల్ కాదు, ఇదొక యుద్ధం. ఈ రోజు ఆ బ్లాక్ గోల్డ్ వెనుకున్న డర్టీ పాలిటిక్స్ని, అలాగే హిడెన్ ఎకనామిక్స్ని, చాణక్య నీతిని డీకోడ్ చేద్దాం. లెట్స్ డైవ్ ఇన్. 2019లో అప్పటి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సడన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను గ్రీన్లాండ్ని అమెరికా తరఫున కొనేద్దాం అనుకుంటున్నా అని. అది వినగానే ప్రపంచం మొత్తం నవ్వింది. ఏంటినా రియల్ ఎస్టేట్ బ్రోకర్లో బిహేవ్ చేస్తున్నాడు, దేశాలని కొంటా అంటున్నాడు, గ్రీన్లాండ్ అంటే ఉన్న అపార్ట్మెంట్ అని చెప్పి చాలామంది జోకులు కూడా వేశారు. డెన్మార్క్ ప్రైమ్ మినిస్టర్ అయితే ఇది అసంభవం అని చెప్పి కొట్టిపడేశాడు. కానీ ఫ్రెండ్స్, ట్రంప్ ఒక బిజినెస్ మ్యాన్. ఆయనకి లాభం లేనిదే ఒక్క రూపాయి కూడా తీయడు. మరి ఎవరూ లేని, ఎలాంటి డెవలప్మెంట్ లేని ఒక మంచు ముక్క లాంటి దేశం మీద ఆయన కన్ను ఎందుకు పడింది? ఇక్కడే మనం చాణక్య నీతి, పోస్ట్మాలో దండని చూడాలి. దీని వెనక రెండు బలమైన రీజన్స్ ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, ద హిడెన్ ట్రెజర్, రేర్ ఎర్త్స్. ప్రపంచం ఇప్పుడు ఈవీ వైపు మారుతుంది. ఈవీ బ్యాటరీలు తయారు చేయడానికి లేదా మీ ఫోన్లో చిప్స్ తయారు చేయడానికి రేర్ ఎర్త్ మినరల్స్ అంటే అరుదైన ఖనిజాలు కావాలి. ప్రజెంట్ ఈ ఖనిజాలు ఎవరి దగ్గర ఎక్కువగా ఉన్నాయో తెలుసా? చైనా దగ్గర ఉన్నాయి. ప్రపంచం మొత్తానికి చైనానే బాస్. వాడి సప్లై ఆపేస్తే అమెరికాలో ఒక్క ఫోన్ కూడా తయారు కాదు, ఒక్క టెస్లా కార్ కూడా కదలదు. కానీ సైంటిస్టుల రీసెర్చ్ ప్రకారం చైనా తర్వాత అంత పెద్ద మొత్తంలో ఈ ఖనిజాలు లైక్ నియోడైమియం, అలాగే డిస్ప్రోసియం లాంటివి ఎక్కడ దాగున్నాయో తెలుసా? అదే గ్రీన్లాండ్. మంచు పొరల కింద ఇలాంటి ఖనిజాలు చాలా ఉన్నాయి. అమెరికాకు అర్థమైంది ఏంటంటే రేపు చైనాతో యుద్ధం వస్తే మనల్ని కాపాడేది గ్రీన్లాండ్ మాత్రమే అని. అందుకే ట్రంప్ దాన్ని కొనేసి ఆ మైన్స్ మీద అధికారం సాధించాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాడు. అది పిచ్చి కాదు, అదొక ఫ్యూచర్ సెక్యూరిటీ కోసం చేస్తున్న ప్లాన్ అనమాట. రీజన్ 2, ది ఆర్కిటిక్ రూట్. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఆర్కిటిక్ సముద్రంలో ఉన్న మంచు మొత్తం కరిగిపోతుంది. దీనివల్ల కొత్తగా షిప్పింగ్ రూట్స్ ఓపెన్ అవుతున్నాయి. ఇప్పుడు చైనా నుంచి అమెరికాకు ఒక షిప్ రావాలంటే దాదాపుగా 1 నెల రోజులు పడుతుంది. కానీ కొత్త ఆర్కిటిక్లో ఏర్పడే రూట్ ద్వారా కనుక వస్తే సగం టైంలోనే వచ్చేయచ్చు, సగం ఖర్చు ఆదా అవుతుంది. ఎవరైతే గ్రీన్లాండ్ని కంట్రోల్ చేస్తారో వాళ్ళే ఈ కొత్త రూట్కి గేట్ కీపర్ అవుతారు. రష్యా ఇప్పటికే అక్కడ జెండా పాతేసింది. అమెరికా కూడా అస్సలు వెనక పడకూడదు అనేది ట్రంప్ ఆలోచన. చూసారా, పైకి కామెడీగా అనిపించినా కూడా లోపల చాలా పెద్ద జియో పాలిటిక్స్ ఉంది దీని వెనకాల. ప్రపంచంలో అమెరికా ఎందుకు సూపర్ పవర్? వాళ్ళ దగ్గర ఎక్కువ ఆయుధాలు ఉన్నాయా? కాదు, వాళ్ళ దగ్గర డాలర్ ఉంది కాబట్టి వాళ్ళు సూపర్ పవర్గా ఉన్నారు. కానీ ఆ డాలర్కి ఆయిల్కి లింక్ ఏంటి అని చెప్పి చాలామంది అనుకోవచ్చు. అక్కడే ఉంది అసలైన ట్విస్ట్. దీన్నే ది పెట్రో డాలర్ సిస్టమ్ అంటారు. 1971లో అమెరికా దగ్గర బంగారం అయిపోయింది. డాలర్ వాల్యూ పడిపోవడం స్టార్ట్ అయింది, దాదాపుగా 0 వరకు వెళ్ళిపోయింది. అప్పుడు అమెరికా ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. సౌదీ అరేబియా దగ్గరికి వెళ్ళి ఒక డీల్ కుదిరించుకుంది. మీకు మేము మిలిటరీ ప్రొటెక్షన్ ఇస్తాం, ఎవడు మీ జోలికి రాకుండా మేము చూసుకుంటాం. దానికి బదులుగా మీరు చేయాల్సింది ఏంటంటే ఒక్కటే, మీ ఆయిల్ని కేవలం అమెరికన్ డాలర్స్లో మాత్రమే బిజినెస్ చేయాలి, అలాగే అమ్మాలి అని చెప్పేసి. దానికి సౌదీ ఒప్పుకుంది. దాంతో ఓపెక్, ఓపీఈసీ అంటారు కదా, ఆ దేశాలన్నీ కూడా ఒప్పుకున్నాయి. దీనివల్ల ఏమైందంటే ఇండియాకి ఆయిల్ కావాలంటే సౌదీకి డాలర్లు ఇవ్వాలి, ఆ డాలర్లు మనకు కావాలంటే ఇండియా తన సామాన్ని అమెరికాకి అమ్మి డాలర్లు సంపాదించాలి. అంటే ప్రపంచంలో ఏ దేశానికి ఆయిల్ కావాలన్నా కూడా ముందు వాళ్ళ డాలర్ని మనం డిమాండ్ చేయాలి. దీనివల్ల డాలర్కి విపరీతమైన డిమాండ్ పెరిగిపోతూ ఉంటుంది. అమెరికా ఎంత అప్పు చేసినా, ఎన్ని నోట్లు ప్రింట్ చేసినా డాలర్ ఎప్పటికీ పడిపోకుండా ఉంటుంది. దానివల్ల ఇప్పుడు ఈ వరల్డ్లో డిఫరెంట్ కంట్రీస్ అన్నీ కలిసి బ్రిక్స్ అని చెప్పేసి ఒక కొత్త కరెన్సీని ఫామ్ చేస్తున్నాయి. ఎందుకంటే ఈ భూమి మీద ఆయిల్ ఉన్నంతకాలం డాలర్ ఒక రారాజులానే ఉంటుంది, వెనక ఉండి రాజముద్ర వేస్తూనే ఉంటుంది అమెరికా లాంటి దేశాలు. ఇక్కడే మనం చాణక్య నీతి 2ని అర్థం చేసుకోవాలి. అదే మిత్రభేదం, డివైడ్ అండ్ రూల్ త్రూ ఎకానమీ. ఎవరైనా ఎగ్జాంపుల్కి సద్దాం హుసేన్ లేదంటే గడీఫా ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే మేము ఆయిల్ని డాలర్లో అమ్మం, యూరోపియన్ కరెన్సీలో అమ్ముతామని చెప్పేసి ట్రై చేస్తే అమెరికా వాళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తుంది. మా దగ్గర వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉంది అని చెప్పేసి అబద్ధం చెప్పి మరి ఇరాక్ని నాశనం చేసింది. ఆయిల్ని ఎవడైతే డాలర్లో కాకుండా వేరే కరెన్సీలో కొనాలి లేదా అమ్మాలి అని చూస్తాడో
వాడిని అమెరికా ఎకనామిక్గా కిడ్నాప్ చేస్తుంది, అంటే శాంక్షన్స్ వేస్తుంది. వెనిజులా దగ్గర ప్రపంచంలోనే ఎక్కువ ఆయిల్ ఉంది, కానీ వాళ్ళు అమెరికా మాట వినట్లేదు. రిజల్ట్ ఏమైంది? ఆంక్షలు విధించింది. వాళ్ళ ఆయిల్ ఎవరు కొనకుండా చేసి ఆ దేశం ఆకలితో చచ్చేలా చేస్తుంది. అయితే ఇక్కడ గ్రీన్లాండ్ని కొనడం ఒక ఎత్తు అయితే, ఒక దేశపు అధ్యక్షుడిని పట్టపగలే కిడ్నాప్ చేయడం ఇంకో ఎత్తు. నేను మాట్లాడుతున్న ఎవరి గురించో మీకు తెలుసు కదా, వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మదూరో గురించి. ప్రపంచ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా, ఇంకా చెప్పాలంటే మనకు ఒక సినిమాలో చూపించినట్టు, అమెరికన్ గవర్నమెంట్ ఒక దేశ అధ్యక్షుడి తల మీద అక్షరాల లైక్ $15 మిలియన్, అంటే సుమారు మన ఇండియన్ కరెన్సీలో 125 crores బౌంటీ అనౌన్స్ చేసింది. బౌంటీ అంటే తెలుసు కదా, వీడిని పట్టించిన వాడికి 125 కోట్లు ఇస్తామని చెప్పి పబ్లిక్గా అనౌన్స్ చేసింది. ఒక గల్లీ రౌడీ మీద రేటు కట్టినట్టు ఒక దేశ ప్రెసిడెంట్ మీద రేటు కట్టారు. అంతేనా? చివరికి ఆయన్ని నార్కో టెర్రరిజం, అంటే డ్రగ్స్ అమ్ముతున్నాడు అని చెప్పేసి ఒక సాక్తో అరెస్ట్ చేసి అమెరికా తీసుకెళ్లారు. అసలు ట్రంప్కి ఎందుకు అంత పగ? వెనిజులా అధ్యక్షుడు డ్రగ్స్ అమ్మితే అమెరికాకి ఎందుకు నొప్పి? ఇక్కడ మీరు అస్సలు లాజిక్ని మిస్ అవుతున్నారు. ఈ కిడ్నాప్ డ్రామా వెనుకున్నది డ్రగ్స్ కాదు, దాని వెనుకున్నది ఆయిల్. ప్రపంచంలోనే లార్జెస్ట్ రిజర్వ్స్ ఉన్నది సౌదీ అరేబియాలో కాదు, రష్యాలో అస్సలే కాదు, అది ఈ వెనిజులా దేశంలోనే ఉంది. వెనిజులా భూమి కింద 300 బిలియన్ బ్యారల్స్ ఆయిల్ ఉంది. కానీ ఆ ఆయిల్ని ఇన్నాళ్ళు ముదురో ఎవరికి ఇస్తున్నాడో తెలుసా మీకు? అమెరికాకి శత్రు అయిన చైనాకి, రష్యాకి ఇస్తున్నాడు. ఇక్కడే ట్రంప్కి మండింది. నా ఇంటి పక్కనే ఉండి, అంటే లైక్ సౌత్ అమెరికా పక్కనే ఉంటుంది అన్నమాట ఈ కంట్రీ, నా శత్రువుకి ఆయిల్ ఇస్తావా అని చెప్పేసి అరెస్ట్ చేసి తీసుకొచ్చాడు. దీన్నే చాణక్యుడు ఏమంటాడంటే దండ ఉపాయం అంటారు. ఎవడన్నా ఈ మాట వినకపోతే ఆ దేశ రాజుని లేపేసి అని చెప్పేసి, రాజులేని రాజ్యం మన చేతికి వస్తుంది అని చెప్తారు. ఎగ్జాక్ట్గా ట్రంప్ కూడా అదే చేశాడు, ముదురుని అరెస్ట్ చేసి. ఇప్పుడు ఈ ముదురుని అరెస్ట్ చేయడం వల్ల అమెరికాకి 2 లాభాలు ఉన్నాయి. ఒకటి, చైనాకి వెళ్తున్న చీప్ ఆయిల్ సప్లై కట్ అవుతుంది. రెండోది, వెనిజులాలో కొత్తగా అమెరికాకి నచ్చిన వాడిని కూర్చోబెట్టి ఆ పర్టికులర్ కంట్రీలో ఉన్న 300 బిలియన్ బ్యారల్స్ని అమెరికా కంపెనీలు లైక్ ఎక్సాన్ కానీ చెవరాన్ కానీ ఫ్రీగా తోడేస్తాయి. చూసారా? పైకేమో డ్రగ్ ఛార్జెస్, లోపలేమో ఆయిల్ కంట్రోల్. ఒక అధ్యక్షుడిని కిడ్నాప్ చేసైనా సరే ఆయిల్ని దక్కించుకోవాలి. అది పవర్ ఆఫ్ బ్లాక్ గోల్డ్ అంటే. బ్లాక్ గోల్డ్కి నిజంగా ఓల్డ్లో అంత డిమాండ్ ఉంది. చాలా మంది అంటుంటారు జస్ట్ స్టాప్ ఆయిల్ అని చెప్పేసి, ప్లకార్డులు పట్టుకుని రోడ్ల మీద తిరుగుతుంటారు. ఇక్కడ దీనివల్ల మనకి ఏమర్థమవుతుంది? చాలా మంది ఆయిల్ వాడకం ఆపేయాలి అనుకుంటున్నారు. వినడానికి బాగుంది, కానీ ప్రాక్టికల్గా అది ఇప్పట్లో అయితే సాధ్యం కాదు. చాలా టైం పడుతుంది అది జరగాలంటే. ఎందుకో తెలుసా? ఆయిల్ అనేది కేవలం ఫ్యూయల్ మాత్రమే కాదు, క్రూడ్ ఆయిల్ని రిఫైన్ చేసినప్పుడు పెట్రోల్, డీజిల్తో పాటు పెట్రోకెమికల్స్ కూడా వస్తాయి. ఈ పర్టికులర్ పెట్రోకెమికల్స్ మీదే మన మోడర్న్ లైఫ్ స్టైల్ మొత్తం దాదాపుగా డిపెండ్ అయి ఉంది. మనం తినే అన్నం పండాలంటే ఫెర్టిలైజర్స్ లైక్ అమోనియా, యూరియా కావాలి. అవి ఆయిల్, గ్యాస్ నుంచే వస్తాయి. అలాగే ఆయిల్ లేకపోతే ప్రపంచంలో సగం మందికి ఆహారం దొరకదు. తలనొప్పి వస్తే వేసుకునే ఆస్పిరిన్ టాబ్లెట్ కూడా పెట్రోకెమికల్స్ అయిన బెంజిన్ నుంచే తయారవుతుంది. హాస్పిటల్లో సిలైన్ బాటిల్స్ కానీ, సిరంజులు కానీ, ఆఖరికి హార్ట్ ఆపరేషన్లో యూజ్ చేసే హార్ట్ వాల్వ్స్, అలాగే కళ్ళజోడు లెన్సులు, ఇవన్నీ కూడా ఆయిల్ బై ప్రొడక్ట్సే. ఇక్కడ ఐరన్ ఏంటంటే మనం ఏవైతే సస్టైనబుల్ ఎనర్జీ అనుకుంటున్నాం కదా, లైక్ సోలార్ ప్యానల్స్, విండ్ మిల్స్, వీటిని తయారు చేయడానికి కూడా పెట్రోలియం ఉత్పత్తులు అనేవి కావాలి. సో రేపు పొద్దున్నే ఆయిల్ బౌల్ మూసేస్తే కార్ లాగడం పక్కన పెడితే హాస్పిటల్స్ ఆగిపోతాయి, ఫార్మింగ్ కూడా ఆగిపోతుంది. మనం మళ్ళీ రాతి యుగంలోకి దాదాపుగా వెళ్ళిపోతాం తెలియకుండా, స్లోగా. ఇప్పుడు మన ఇండియా సంగతి చూద్దాం. మన ఇండియా అనేది రోజు రోజుకి చాలా గొప్పగా ఎదుగుతుంది. కానీ మనకి ఒకే ఒక్క వీక్నెస్ ఉంది, అదే ఆయిల్. మన దేశానికి కావాల్సిన ఆయిల్లో దాదాపు 89% మనం ఫారిన్ కంట్రీస్ నుంచే తెచ్చుకుంటున్నాం, వాళ్ళ దగ్గర నుంచే కొనుక్కుంటున్నాం. అంటే మన డబ్బు మొత్తం బయటకు వెళ్తుంది. మనం ఎంతో కష్టపడి ఒక పక్కన సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్తో డాలర్లు సంపాదిస్తే దాదాపు అందులోంచి సగం ఆయిల్ కొనడానికే సరిపోతుంది. అంటే అక్కడి నుంచి వచ్చిన డబ్బులు మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళిపోతుంది. 2024-25లో మన ఆయిల్ ఇంపోర్టెడ్ బిల్ ఎంతో తెలుసా? అక్షరాల $160 బిలియన్, అంటే దాదాపుగా 13 లక్షల కోట్లు. ఒక్కసారి మీరే ఇమాజిన్ చేసుకోండి. దీని ఎఫెక్ట్ సామాన్యుడి మీద ఎలా పడుతుందంటే, ఒకవేళ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆయిల్ బ్యారెల్ జస్ట్ $1 పెరిగితే, అంటే ఒక బ్యారెల్ మీద $1 కనుక రేటు పెరిగితే ఇండియా ఖజానా మీద దాదాపుగా 10,000 కోట్లు భారం పడుతుంది. ప్రభుత్వం ఆ భారాన్ని ఏం చేస్తుంది? పెట్రోల్ బంకుల మీద వేస్తుంది. అంటే ఇండైరెక్ట్గా మన మీదే వస్తుంది. దీన్నే చైన్ రియాక్షన్ అంటాం. డీజిల్ రేట్ ఏమో పెరిగిపోతుంది, లారీ ట్రాన్స్పోర్ట్ రేట్లు కూడా పెరిగిపోతాయి. అలాగే కూరగాయలు, పాలు, బియ్యం, మార్కెట్లోకి వచ్చే ప్రతి సరుకు రేటు పెరుగుతుంది. దీన్నే ఇన్ఫ్లేషన్ అంటాం. అంతేకాదు, మనం ఎక్కువ డాలర్లు బయటకి ఇస్తున్నాం కాబట్టి రూపాయి విలువ కూడా డ్రాస్టిక్గా పడిపోతూ వస్తుంది. రూపాయి పడిపోతే విదేశాల్లో చదువుకునే స్టూడెంట్స్కి ఫీజులు పెరిగిపోతాయి, మనం కొనే ఎలక్ట్రానిక్స్ రేట్స్ కూడా పెరిగిపోతాయి. అందుకే ఇజ్రాయెల్లో బాంబు పేలితే ఇండియాలో సెన్సెక్స్ పడిపోతుంది. ఎందుకంటే ఆ బాంబు వల్ల ఆయిల్ సప్లై ఆగిపోతుందేమో అన్న భయంతో. మీరే కనుక ఒక ఇన్వెస్టర్ అయితే ఈ ఆయిల్ పాలిటిక్స్ ని ఎలా వాడుకోవాలి? వారొచ్చిన ఆయిల్ రేట్ని మారిన స్టాక్ మార్కెట్లో కొంతమంది స్టాకర్స్ నవ్వుతారు, కొంతమంది ఏడుస్తారు. ఎందుకంటే ఒక్కొక్క రెస్పాన్స్ బట్టి వాళ్ళకుండే స్టాక్స్ అన్ని షేక్ అయిపోతాయి కాబట్టి. ఏషియన్ పెయింట్స్, బేజర్ పెయింట్స్
పెయింట్ తయారు చేయడానికి వాడే ముడి సరుకులో 60% క్రూడ్ ఆయిల్ డెరివేటివ్సే ఉంటాయన్నమాట. సో ఆయిల్ రేట్ పెరిగితే వీళ్ళు లాభాలు తగ్గుతాయి, షేర్ ప్రైస్ పడిపోతుంది. అలాగే ఎంఆర్ఎఫ్, అపోలో టైర్స్, ఈ టైర్లో వాడే కార్బన్ బ్లాక్ ఆయిల్ నుంచే వస్తుంది. అలాగే ఇండిగో, స్పైస్ జెట్, ఏరోప్లేన్స్ ఇవన్నీ నడవాలంటే ఏటీఎఫ్ అంటే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ కావాలి. ఎయిర్లైన్స్ ఖర్చులో దాదాపుగా 40% దీనికే కన్జ్యూమ్ అవుతుంది. అయితే ఇక్కడ ఆయిల్ రేట్లు కనుక పెరిగితే ప్లేన్ టికెట్ రేట్లు కూడా పెరుగుతాయి. జనాలు జర్నీలు చేయడం బాగా తగ్గిస్తారు. ఇవే కాదు, సబ్బులు, షాంపూలు, వీటి ప్యాకింగ్ యూస్ చేసే ప్లాస్టిక్, అలాగే ట్రాన్స్పోర్ట్కి డీజిల్, ఇవన్నీ కూడా దాని మీద డిపెండ్ అయినాయి. సో వీటి వల్ల హిందుస్థాన్, యూనిలివర్ లాంటి పెద్ద పెద్ద కంపెనీల మార్జిన్స్ కూడా డ్రాస్టిక్గా తగ్గిపోతాయి. ఇదే ఆయిల్ రేట్స్ పెరగడం వల్ల లాభం కూడా కొంతమందికి ఉంటుంది. వాళ్ళు ఎవరో తెలుసా? లైక్ ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా, వీళ్ళు అనమాట. ఎందుకంటే వీళ్ళ పనే ఆయిల్ తీయడం. సో బ్యారల్ రేట్ పెరిగితే వీళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి. అందుకే వార్ జరుగుతున్నప్పుడు ఈ షేర్లు రాకెట్ లాగా పెరిగిపోతాయి, అలా పైకి దూసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాయి. మీరే కనుక ఒక స్మార్ట్ ఇన్వెస్టర్ అయితే గల్ఫ్లో యుద్ధం వస్తుందంటే పెయింట్ షేర్లు అమ్మేసి ఓఎన్జీసీ షేర్లు కొనాలి. అలాగే వార్ ఆగిపోయింది అనుకోండి, ఆయిల్ రేట్లు పెరుగుతుంటే ఏషియన్ పెయింట్స్ని, అలాగే టైర్ల కంపెనీలని కొనాలి. ఇదే రాకేష్ జుంజున్వాలా లాంటి పెద్ద పెద్ద ట్రేడర్స్ చేసే పని. న్యూస్ ఈజ్ నాయిస్, ప్రైస్ ఈస్ ఫ్యాక్ట్ అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటారు. సరే, ఇదంతా బాగుంది. అసలు మరి మన ఫ్యూచర్ ఏంటి? ప్రపంచం ఆయిల్ని వదిలేసి క్లీన్ ఎనర్జీ వైపు వెళ్తుంది. మరి యుద్ధాలు ఆగిపోతాయా అంటే సారీ బాస్, యుద్ధం అనేది ఎప్పటికీ ఆగదు. కాకపోతే దాని ఫార్మేషన్ అనేది మారిద్ది. అంటే జస్ట్ ఒక వస్తువు మారుతుంది అంతే. నిన్నటి వరకు ఆయిల్ కోసం కొట్టుకున్నారు, రేపేమో లిథియం, కోబాల్ట్, నికిల్ ఇలాంటి వాటి కోసం కొట్టుకుంటారు. ఇంకా వెళ్ళే కొద్ది వాటర్ కోసం కూడా కొట్టుకుంటారు. ఎందుకంటే మీ ఎలక్ట్రానిక్ కార్ బ్యాటరీలో ఉండేది ఇవే కాబట్టి. ఇక్కడ ఒక బ్యాడ్ సైన్ ఏంటంటే, ఎలాగైతే ఆయిల్ గల్ఫ్ దేశాల చేతిలో ఉందో, ఈ లిథియం అలాగే కార్బన్ సప్లై చైన్ మొత్తం కూడా చైనా చేతిలో ఉంది. ఆఫ్రికాలోని కాంగో దేశంలో కోబాల్ట్ మైన్స్ చాలా ఉన్నాయి, కానీ వాటిని ఆపరేట్ చేసేది కూడా చైనా కంపెనీలే. అందుకే అమెరికా భయపడుతుంది. నిన్నటి వరకు ఆయిల్ కోసం సౌదీ మీద ఆధారపడడం, రేపేమో బ్యాటరీల కోసం చైనా కాళ్ళ దగ్గర పడాలా అని చెప్పేసి. అందుకే ట్రంప్ గ్రీన్లాండ్ ని కొనాలనుకుంటున్నాడు. అందుకే ఎలాన్ మస్క్ లాంటి పెద్ద పెద్ద ఫిగర్స్ కూడా సొంతంగా లిథియం రిఫైనరీస్ కడుతున్నారు. యుద్ధం పేరు మాత్రమే మారుతుంది, ఆట ఎప్పుడూ ఒకటే, రిసోర్సెస్ కంట్రోల్. ఫ్రెండ్స్, దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? కనీసం రాబోయే 20 to 30 years వరకు ఆయిల్కి ఆల్టర్నేట్ లేదు. గ్రాడ్యువల్గా తగ్గుతూ వెళ్తుంది అంతే. మన ఫుడ్, మెడిసిన్స్ ఇవన్నీ కూడా దాని మీదే ఆధారపడి ఉన్నాయి. వీటిల్లో కూడా కొత్త కొత్త ఇన్నోవేషన్స్ రావాలి. మన సోలార్, విండ్, హైడ్రోజన్ ఇలాంటి వైపు వెళ్తున్నా కూడా అవి కూడా వేగంగా మారుతున్నాయి. బట్ స్టిల్ వాటికి కూడా ఆయిల్ అవసరం అవుతుంది అనమాట. ఇలాంటి మార్పులని ఎంత త్వరగా వస్తే మన ఆర్థిక వ్యవస్థ, మన ఎకనామిక్ సిస్టమ్ అనేది అంత సేఫ్ అవుతుంది. లేకపోతే మన జేబులో డబ్బులు గల్ఫ్ దేశాలకి వెళ్తూనే ఉంటాయి, లేదంటే వేరే డెవలప్డ్ నేషన్స్ వైపు వెళ్తూనే ఉంటాయి. ప్రపంచంలో జరిగే ఈవెంట్స్ని జస్ట్ ఒక న్యూస్లా చూడకండి. అది మీ జేబులోని, మీ స్టాక్ పోర్ట్ఫోలియోని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో ఆలోచించండి. అందుకే చాణక్యుడు అంటాడు, జ్ఞానమే సంపద అని చెప్పేసి. ఈ పర్టికులర్ ఆయిల్ పాలిటిక్స్ కనుక మీకు అర్థమైతే మీరు మార్కెట్లో ఎప్పుడు భయపడరు, మార్కెట్తో ఆడుకుంటారు. అంటిల్ నెక్స్ట్ టైం, స్టే క్యూరియస్, స్టే ఇన్వెస్టెడ్. జై జై.